ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు అంశము బుద్ధిహీనులు అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మరి ఇది కీర్తనల భాగంలో రాసి ఉన్నది. 14వ కీర్తన, అదేవిధముగా 53వ కీర్తన ఒకేలాగా మరి రాసి ఉన్నటువంటి కీర్తనలు. ఈ రెండు కీర్తనలు కూడా దావీదు మరి ఆయా సందర్భాలలో మరి రాశాడు. మరి ఒకే విషయాన్ని మరి అతి కొద్ది మార్పులతో దేవుడు మరి 2 సార్లు మరి ఇక్కడ ఒకే విషయాన్ని నొక్కి చెప్తూ ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో గమనించవచ్చు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేసి ఉందురు. మేలు చేయువాడొకడును లేడు అని మరి ఇక్కడ మరి కీర్తనలో మరి 53వ అధ్యాయము మరి 1వ వచనంలో మరి ఇదే విధముగా అంటే 14వ కీర్తనలో, అదే విధముగా 53వ కీర్తనలో ఒకే రీతిగా మరి ఉండి ఉన్నది. మరి దేవుడు లేడని చెప్పేవారిని మనము మరి ఈ లోకంలో చూస్తూ ఉంటాము. మరి నాస్తికులు అని అంటాము. మరి బైబిల్ అంటుంది మరి బుద్ధిహీనులు అని. ఈ లోకంలోని మనుషులు మాత్రము మరి దేవుడు లేడనే వారిని నాస్తికులు అంటారు. కానీ మరి బైబిల్ చెప్తూ ఉంది మరి బుద్ధిహీనులు అని. మరి బుద్ధిహీనులు అంటే మరి ఇక్కడ జ్ఞానం లేని వారని కాదు, మరి మూర్ఖులు అని. మరి బుద్ధిహీనులు ఎందుకు దేవుడు లేడని అనుకుంటారు? మరి దేవుడు లేడని చెప్పడానికి వారి దగ్గర మరి ఏమి ఆధారాలు లేవు. మరి సృష్టిలో మరి ప్రతి వస్తువు కూడా మరి దేవుని ఉనికిని తెలియజేస్తూ ఉంది. ఈ సృష్టిని చూసినప్పుడు మరి దీని వెనుక దేవుడు లేడు అనుకోవడం మరి మూర్ఖత్వమే, మరి బుద్ధిహీనత కూడా అవుతూ ఉంటుంది. మరి ఇంతకీ వీళ్ళు మరి దేవుడు లేడని మరి ఎందుకు అంటున్నారని మనం ఆలోచన చేయగలిగినట్లయితే మరి దేవుడు లేడంటే వారికి నచ్చినట్లుగా మరి ఈ లోకంలో విచ్చలవిడిగా జీవించవచ్చు అని, మరి దేవుడు లేడు అని మరి ప్రకటించేవారు ఎంతోమంది ఉన్నారు. మరి వీరిలో మనము చూస్తే మరి 2 రకాలటువంటి మనుషులను మనము గమనించవచ్చు. మరి దేవుడు లేడని బహిరంగంగా ప్రకటించేవారు కొంతమంది ఉంటే, మరి హృదయంలో తలంచేవారు మరి కొంతమంది ఉండు. మరి ఈ 2వ రకానికి చెందిన వారిలో మరి చాలామంది అంటే మన దగ్గర కూడా ఒక్కొక్కసారి మనము కూడా మనకు వచ్చినటువంటి సమస్యలు తీరినప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాము మరి దేవుడు లేడేమోనని, మా ప్రార్థనలు వినట్లేడు, మరి మా సమస్యలు తీరట్లేవు కాబట్టి మరి దేవుడు లేడని మరి మనము కూడా ఎన్నో సందర్భాలలో మన హృదయాలలో మరి ఈ 2వ రకానికి చెందిన గుంపులో మనము ఉంటూ ఉంటాము. మరి వీరు దేవుని మందిరానికి వెళ్తారు, అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు, కానీ మనస్సులో మాత్రము మరి నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా నరకం ఉందా, నిజంగా పరలోకం ఉందా అని మరి వారు ఆలోచిస్తూ ఉంటారు. మరి మనమున్నామంటే మరి కారణము ఆయనే అని మనము గ్రహించాలి. మరి మనకిచ్చినటువంటి జీవితాన్ని మరి ఆయన కొరకు జీవించే వారముగా ఉండాలి. మరి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని మరి వాక్య భాగంలో ఉంది. మరి దీంట్లో మనము గ్రహించగలిగినట్లయితే మరి వివేకము కలిగిన వారు కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేరు అని మరి కీర్తన మరి 53వ అధ్యాయము 2-3 వచనములలో మరి ఉంది. మరి వివేకము అంటే మరి పంచదార, బెల్లము, తేనె ఇవన్నీ కూడా తీయగా ఉంటాయని చెప్పడము మరి జ్ఞానము. ఈ 3 తీయగా ఉండే వస్తువులే కానీ మరి వాటి రుచి గుర్తించడము మరి వివేకము. మరి అట్లా వివేచించే మనుషుల కోసము మరి దేవుడు మరి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. మరి ఆకాశము నుండి మరి ఆయన పరిశీలించి చూస్తూ ఉన్నాడు. మరి వివేకము కలవారు మరి జ్ఞానులు ఉన్నారేమో అని దేవుడు మరి గమనిస్తూ ఉన్నారు. మరి దేవుడు లేడని చెప్పేవారు అందరూ కూడా మరి బుద్ధిహీనులుగానే మరి బైబిల్ చెప్తూ ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ ఉంటారు. దేవుడు లేడని చెప్పే వారందరూ కూడా మరి ఈ లోకంలో బుద్ధిహీనులుగానే మనము పరిగణించవచ్చు. మరి ఈ కొద్ది మాటలో దేవుడు మన వెంకిల్లో దీవించునుగాక. మరి ఈ బుద్ధిహీనుల జాబితాలో మనము లేకుండా ఉండే వారముగా ఉండాలి. మరి జ్ఞానం కలిగినటువంటి వారిగా, వివేకము కలిగిన వారు ఉన్నారేమో అని దేవుడు వెతుకుచూ ఉన్నాడు. కాబట్టి మరి వివేకము కలిగిన వారుగా, దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించే వారముగా ఉండాలి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెంకిల్లో దీవించునుగాక. ఆమేన్.